హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మాట్లాడుకొని మన టాపిక్ ఏంటంటే, ఈ నెల 25వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అత్యవసరాలు జరగనుంది. అది ఎందుకు జరగనుందంటే సూపర్ 6 పథకాలపై నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఉచిత గ్యాస్ వీళ్ళకి మాత్రమే, అలాగే వాలంటీర్ జాబ్స్పై కూడా నిర్ణయం తీసుకుంది. పలు అంశాలపైన తుది నిర్ణయాలు తీసుకుని. ఎందుకంటే తల్లికి వందనం పథకం జనవరిలో ఇస్తానంటున్నారు. అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో చేసి జనవరిలో ఇస్తామంటున్నారు. వీటన్నిటి నిర్ణయాలపైన సూపర్ 6 పథకాల నిర్ణయం పైన తీసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్ ఒక నిర్ణయం తీసుకున్నది. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇవ్వడానికి దానిపైన తుది నిర్ణయం కూడా తీసుకున్నట్లే ఉంది. పలు అంశాల గురించి కూడా, అలాగే మొదలు పెట్టాల్సినటువంటి కార్యక్రమాలు చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నిర్ణయాలు తీసుకునే దానికి ఈ నెల మళ్ళీ రెండోసారి 25న క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో జరిగే అంశాల గురించి అయితే పూర్తిగా ఇప్పుడు చర్చించుకుందాం ఫ్రెండ్స్. అవేంటో, అమలయ్యేటి ఏంటో, మనకి ఈ నెల పథకాల గురించి పూర్తిగా అయితే మనం వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద క్లిక్ చేసుకొని కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసి కూడా నాకు సపోర్ట్ కోరుకుంటున్నాను. లైక్ చేసి చాలా మందికి అయితే కూడా షేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదండి. ఈ నెల ఏపీ ప్రజలకైతే దీపావళి కానుకగా 3 సిలిండర్లు ఉచితంగా అయితే ఇవ్వనున్నారు. దానిపైన అయితే ఈ నెల జరగబోయేటటువంటి రెండోసారి క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకుంటున్నారనేసి మన నాదెళ్ల మనోహర్ గారు అయితే నిన్న జరిగిన ఒక సభలో చెప్పడం జరిగింది. పలు సిసి రోడ్లకి శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన నాదెళ్ల మనోహర్ గారు నంద్యాల జరిగినటువంటి ఈ సిసి రోడ్లు శిలాఫలకాలని ఓపెనింగ్ కోసం వెళ్ళినటువంటి నాదెళ్ల మనోహర్ రెడ్డి గారు ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ పలు అంశాల గురించి అయితే నిర్ణయించబోతున్నట్టయితే ఆయన చెప్పాడు. ముఖ్యంగా ఏపీ ప్రజలకు దీపావళి కానుకగా 3 సిలిండర్లను అయితే ఇవ్వబోతున్నాము. దీనికి 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన 3,000 కోట్ల వరకు అయితే భారం పడినట్టు ప్రభుత్వం అయితే అంచనా వేసిందనేసి అయితే మన నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ దీపావళి కానుక నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామనేసి అయితే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందనేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి కావాల్సిన కొంతమంది వీళ్ళకి మాత్రమే ఇస్తాము అనేసి అంశాలు కూడా కొన్ని అయితే పలు చిన్న మనకి నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అదేంటంటే ఈ దీపం పథకం కింద తీసుకున్నటువంటి కనెక్షన్లని, అలాగే ఉజ్వల పథకం కింద తీసుకున్నట్టు ఈ కనెక్షన్లు మాత్రమే ఈ ఉచిత సిలిండర్ల కింద తీసుకోవాలా అనేసి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈ తీసుకుంటే కనీసం ప్రభుత్వం పైన చాలా భారం తగ్గుతుంది అనేసి అయితే ప్రభుత్వం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇండివిజువల్గా 5-6 వేలు పెట్టి స్వయంగా కొనుక్కున్నటువంటి గ్యాస్ కనెక్షన్లు కొన్ని చాలా అయితే ఉన్నాయి. వాటికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా లేదా ఈ ఉజ్వల పథకం నుంచి తీసుకున్నటి దీపం పథకం నుంచి తీసుకున్న గ్యాసులకు మాత్రమే ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వాలనే ఆలోచన అయితే నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ ఈ నిర్ణయం అయితే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఉజ్వల పథకం కింద నుంచి దీపం పథకం నుంచి తీసుకుంటే, ఉజ్వల పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ దీపం కానుకని కాబట్టి ఉజ్వల పథకం గ్యాసులు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో కనీసం ఒక సిలిండర్ పైన 300 నుంచి 500 వరకు సబ్సిడీ వచ్చే మనకైతే ఉంది. కాబట్టి అది కూడా మన రాష్ట్రానికి కొంతమేర ఆర్థిక ఇబ్బంది తగ్గుతుందనే ఉద్దేశంతో కాబట్టి ఉజ్వల పథకానికి కింద కూడా ఈ దీపం పథకం కనెక్షన్ ఉండే గ్యాస్ను కూడా ఉజ్వల పథకానికి మార్చి తర్వాత ఇది తీసుకుంటే మన రాష్ట్రానికి కొంత భారం తగ్గుతుంది అనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఎట్టకేలకు ఈసారి అయితే ఉచిత గ్యాసులు ఈ దీపం కానుకైతే ఇవ్వనుంది. అలాగే తల్లికి వందనం పథకానికి కూడా ఈ జనవరిలో ప్రారంభిస్తాము. జనవరిలో తల్లి ఖాతాల్లోకి డబ్బులు అందజేస్తామని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించింది కూడా నిర్ణయం అయితే క్యాబినెట్ మీటింగ్లో తీసుకునేదానికి కూడా అయితే అంశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ అవ్వాతాతలకు ఉన్నటువంటి చాలామంది వరకు పెన్షన్లు చాలా వరకు తొలగిస్తున్నారు. ఎందుకంటే చాలా ఫోకస్ జరిగాయి పెన్షన్లు అనేసి చెప్పడం వల్ల, అందువల్ల వీటిని తొలగించే ఆలోచనలు అయితే గ్రామ సభల్లో చెప్పనున్నారు. అలాగే అదే గ్రామ సభల్లో కూడా వచ్చే ఈ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఎవరైతే పెన్షన్లు ఉన్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఈ మంత్రుల కమిటీని దాంట్లో తుది నిర్ణయం తీసుకొని తర్వాత గ్రామ సభల్లో
చెప్పనున్న జన్మభూమి 2లో ప్రారంభించి ఏదైతే ఉన్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయం జరగబోతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి అయితే అలాగే ఉచిత బస్సు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఇట్లా పలు అంశాల గురించి కూడా ఉంది. ముఖ్యంగా సిలిండర్లని అలాగే వాలంటరీ విషయాలకు వస్తే కూడా వాలంటీర్లను కూడా ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనతో సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి ఎన్నికల ముందే వాళ్ళని అయితే ఉంచుతాము, కానీ ఎప్పటి నుంచి వాళ్ళని విధులోకి తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే ఉందనేసి మనకు చిన్న సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. కానీ మనకు పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి వివరాలు క్యాబినెట్ మీటింగుల తర్వాతే వస్తాయి కాబట్టి ఇది ఒక చిన్న సమాచారం మాత్రమే. వాలంటీర్ల నిర్ణయంపై కానీ ఇంకా ఉచిత బస్సు కూడా ప్రారంభించి ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఉచిత బస్సు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ సూపర్ 6 పథకాల గురించి కొన్ని అంశాలు అయితే చెప్పబోతుంది. అలాగే ఈ ఏప్రిల్ మార్చిలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి దాని గురించి కూడా ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా చర్చించే అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ కూడా డబ్బులు రైతుల ఖాతాలకు జమ కావాలి కాబట్టి ఈ సీజన్కి పెట్టుబడులకి వాటికి ముందస్తుగా కావాల్సిన అవసరం ఉన్నా కానీ ఇప్పుడున్నటువంటి భారానికి ఈ అన్నదాత సుఖీభావాలు కూడా కొంచెం ఇబ్బంది వల్ల ఏప్రిల్లో ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వాలంటీర్ల సమస్యను కూడా పరిష్కరించే ఆలోచనలు అయితే క్యాబినెట్ మీటింగ్లో కూడా జరిగే సమస్య అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఎట్టకేళ్ళకి ఈ నెల జరగబోయే 25 క్యాబినెట్ మీటింగ్లో ఈ సూపర్ 6 పథకాల గురించి అయితే ఒక కొలిక్కి రాబోతుంది. ఈ నెల అమలయ్యేటటువంటి ఉచిత గ్యాస్ గురించి కానీ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో జనవరిలో కానీ ఈ అమ్మ ఒడి అదే తల్లికి వందనం గురించి కానీ అలాగే ఈ కొత్త పెన్షన్లు ఉండే పెన్షన్ తొలగింపులు కానీ కొత్త పెన్షన్ల గురించి కానీ నిర్ణయాలు అయితే పలు అంశాలు తీసుకోబోతున్నారు. అలా అంతేకాకుండా డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా అయితే మనకైతే ఒక చిన్న సమాచారం నోటిఫికేషన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి నిర్ణయాలు. ఈ నెల రెండోసారి జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి అయితే నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్ కొంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పొరపాటు ఉంటే మన్నించండి. జై హింద్.